నువ్వు రేవులో దిగటం కోసం రేవులో దిగవు, ఆ నీళ్లు కోసం దిగుతావు. అలాగే భగవంతుడి యొక్క రూపాన్ని నామాన్ని ఆధారంగా పెట్టుకుని దిగుతున్నావు అంటే చైతన్యం కోసం, ఆనందం కోసం లోపలికి దిగుతున్నావు. జపం అంటే భగవంతుడి పేరే చైతన్యం, భగవంతుడి పేరే ఆనందం, ఆయన పేరే శాంతి. కృష్ణనామం, రామనామం, శివనామం, నారాయణ నామం. నారాయణుడు జన్మరహితుడు, దోషరహితుడు, శరీరం ఉన్నా శరీరం లేనివాడుతోడు సమానం. పరిశుద్ధుడు, పవిత్రుడు. రెండో వస్తువు ఎలా ఉంటుందో తెలియదు. అంతా తానై ఉన్నవాడు, అంతా తానై ఉన్నవాడు వాడే నారాయణుడు. మరణరహితుడు, జన్మరహితుడు, వికారరహితుడు వాడే నారాయణుడు. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, చైతన్యమే. అయితే భగవాన్ అంటారు పేరుకి చైతన్యానికి భేదం లేదు. నారాయణుడు అంటే అక్కడ వ్యక్తి అని కాదు, చైతన్యమే.